చెరువు సొసైటీలలో ముదిరాజులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు హర్షణీయం. టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్, హైకోర్టు లాయర్ డిఎల్ పాండు ముదిరాజ్ ఎంతో కాలంగా రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో బెస్తవారున్న సొసైటీలలో ముదిరాజులకు నూతన సభ్యత్వాల నమోదుల్లో కొత్తగా చెరువు సొసైటీల ఏర్పాటులో ఏర్పడుతున్న ఇబ్బందులపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షణీయమని టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్, హైకోర్టు లాయర్ డిఎల్ పాండు ముదిరాజులు హర్షం వ్యక్తం చేశారు. చెరువు సొసైటీలు నూతన సభ్యత్వాల విషయంలో ముదిరాజ్ బెస్త కులాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై రాష్ట్ర హైకోర్టు సమగ్రంగా విచారించి ముదిరాజులకు న్యాయం జరిగేలా చేసిందని, 1964లో ఇచ్చిన జీవో నంబర్ 98 ప్రకారం మరియు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 4 ప్రకారం ముదిరాజు, ముత్తరాసి, తెనుగుబంటు కులాలకు బెస్తవారున్న సొసైటీలో కూడా సభ్యత్వాలు ఇవ్వాలని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో నూతన సొసైటీలు సభ్యత్వాల విషయంలో ప్రతిస్పందన తొలగిపోయిందని, ఈ అంశాన్ని పరిష్కరించేందుకు వచ్చే 4 నెలల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు ప్రభుత్వ మత్స్యశాఖ కార్యదర్శులు సమగ్ర నివేదికను అందించేలా తీర్పునిస్తూ ముదిరాజులకు న్యాయం జరిగేలా హైకోర్టు చొరవ చూపిందని, ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న పేద బలహీన ముదిరాజులకు న్యాయం జరుగుతుందని వారన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ నాగయ్య ముదిరాజులు మాట్లాడుతూ ముదిరాజుల న్యాయమైన హక్కులపై ఎన్నో ఏళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా డిఎల్ పాండు ముదిరాజ్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సేవలను అభినందించారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాము మరియు ఇతర కుల సంఘాలు చేసిన పోరాటాలు, కృషి ఫలితంగానే రాష్ట్ర హైకోర్టు ముదిరాజులకు న్యాయం చేసేలా తీర్పునిచ్చిందని వారన్నారు. నమస్తే, నేను లోకనబోయిన రమణ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హైదరాబాదు మరి హైకోర్టులో గౌరవనీయులు మరి మత్స్యకారులకు పెద్దన్నగా ఉంటూ మరి మన రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ఊర్లో మరి ఎలాంటి చెరువుకు సంబంధించిన సమస్యలు వచ్చినా ప్రతి మత్స్యకారుడు కూడా మరి నేనున్నా అంటూ తన వంతు మాత్రం మరి సమర్థతగా పోషిస్తూ మరి ఒక భరోసా ఇస్తున్న మరి డిఎల్ పాండు ముదిరాజ్ గారి వల్ల హైకోర్టులో ఇవాళ ఒక కీలకమైన మరి తీర్పు కూడా మరి వాళ్ళు సాధించడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి గత కొన్ని ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో మరి చెరువు సొసైటీల్లో ముదిరాజులకు సభ్యత్వాలు ఇవ్వకుండా మరియు నూతన చెరువు సొసైటీలు బెస్తవారున్న చోట ఇటు సభ్యత్వాలు కానీ అటు నూతన చెరువు సొసైటీ కానీ ఏర్పడకుండా మరి అడ్డుకుంటున్న కొన్ని విషయాలపై మరి వారు ఒక పోరాటం చేయడం జరిగింది మరి కోర్టులో. ఇవాళ దాన్ని అనుసరించి ఇవాళ మరి జడ్జిమెంట్ కూడా ముదిరాజులకు అనుకూలంగా వచ్చినందుకు వారిని మేము టీఆర్ఎంఎస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులందరి తరఫున కూడా వారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇవాళ వచ్చిన తీర్పును మరి మేము టీఆర్ఎంఎస్ మత్స్యకారుల సంఘం తరఫున స్వాగతిస్తూ మరి కొన్ని ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మరి ప్రతి పేద మత్స్యకారుడు కూడా ఇవాళ చాలా సంతోషించే మరి విషయంగా ఇది మేము పరిగణిస్తూ మరి త్వరలోనే గౌరవ మరి హైకోర్టు నుంచి వెలువడిన సూచనలు తీర్పు ప్రకారం మరి బీసీ కార్యదర్శి మరి మత్స్యశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్యకారులుగా మరి మత్స్య వృత్తిలో ఉన్న కులాలను గుర్తిస్తూ మరి కమిటీ ఒక నివేదిక కూడా మరి ఇవ్వమని కోరినందువల్ల మరి దీనికి హైకోర్టు కూడా మేము గౌరవ హైకోర్టు వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్వాగతించదగ్గ విషయం ఇది. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా చాలా సఫర్ అవుతూ మరి సొసైటీలో సభ్యత్వాలు రాక నూతన చెరువులు ఏర్పడక ముదిరాజులు మరి మూలిగే లక్క మీద తమ తాటిపండు పడ్డట్టుగా గతంలో అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్ఎల్కే మొదటి అర్థం చెప్పన్న దృష్ట్యా ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో పెరిగిన దాడులైతేనేమి ముదిరాజు మత్స్యకారులు ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా మరి గుర్తిస్తూ ఇటు అధికారులు కూడా మరి సభ్యత్వాల విషయంలో అలసత్వం చూపిస్తూ నిర్లక్ష్యం కూడా చేయడం జరిగింది. దాని మీద ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం తరఫున ఇటు తిరిగి ఈరోజు గౌరవ డిఎల్ పాండు గారి ఆధ్వర్యంలో వచ్చినందుకు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరియు ఇప్పటిదాకా కూడా ఎన్నో కేసులు వారు వాదించి కూడా కీలకమైన మరి విషయాలు కూడా మరి సొంతం చేసుకోవడం జరిగింది. ముదిరాజు మత్స్యకారుల తరఫున మరి ఇప్పటికి కూడా మరి జాతి ఎల్లవేళ కూడా కబడి ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తూ త్వరలోనే ఈ కమిటీ మరి ఒక నివేదిక కూడా త్వరలో మరి హైకోర్టు కూడా సమర్పించినట్లయితే మరి వాళ్ళ రాష్ట్రంలో ఇంకటి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 29 కులాలు ఉన్న దాంట్లో నుంచి మరి అత్యధిక కులాలు మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం జరిగి అక్కడ ఆ రాష్ట్రం ఉండటం, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎన్నైతున్నాయి ముత్తరాజు, తెలుగు, బంటు, కోలి, ముదిరాజు, మళ్ళా బెస్త, బోయ, గూండ్ల ఇట్లాంటి
ఇవన్నీ గంగపుత్రులు ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి వస్తాయి. అందరికీ ఇచ్చినట్టుగా 1968 1968 వచ్చిన 98 జీవో ప్రకారం ఏదైతే జీవో ప్రకారము మరి ముద్దురాజు వెనుకబంటూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్ని చెరువులు కూడా సభ్యత్వాలు మళ్ళీ ఇవ్వాలని చెప్పని కూడా కోరుతూ దీని మీద కృషి చేసిన పాండు సార్ గారికి ప్రత్యేకంగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై ముద్దురాజ్, జై మత్స్యకారులు. 29 సంవత్సరం నుండి హైకోర్టులో సుప్రీంకోర్టులో వివిధ పక్షాన ముదిరాజుల పక్షాన ప్రత్యేకంగా మత్స్యకారుల పక్షాన వివిధ పోరాటాలు చేసి 265 జీవో గ్రామ పంచాయతీ చెరువుల్లో మత్స్యకారులకే గ్రామ పంచాయతీ చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావడానికి జీవో నెంబర్ 4 ప్రకారము ముదిరాజ్ అనే వాళ్ళకు కూడా 2022లో మత్స్యకారుల కింద ముదిరాజులను కూడా గుర్తిస్తూ ఈరోజు ముదిరాజ్ బెస్తా వర్గాల మధ్యన జరిగిన 26 పిటిషన్లలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ముఖ్య కార్యదర్శి బీసీ శాఖ, ముఖ్య కార్యదర్శి మత్స్యశాఖ 4 నెలల లోపట కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ ఎక్స్పర్ట్ కమిటీ తీర్పుల ప్రకారము, జీవోల ప్రకారము, కోఆపరేటివ్ చట్టాల ప్రకారము న్యాయం చేసినందుకు గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ ముదిరాజులకు చాలా కాలం నుంచి సభ్యత్వాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ముఖ్య కార్యదర్శి మత్స్యశాఖ, ముఖ్య కార్యదర్శి బీసీ శాఖకు ఇచ్చిన ఆదేశాలను ముదిరాజు మహాసభ పక్షాన స్వాగతిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మత్స్యకారులకు అదేవిధంగా వివిధ కుల సంఘాల్లో వివిధ ముదిరాజ్ సంఘాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.